అంటే టౌన్ ప్లానింగ్ వివాదాలకు ట్రైబ్యునల్ జిహెచ్ఎంసీ కార్యాలయ సముదాయాల్లోనే ఏర్పాటు కోర్టు సెలవులు ముగిసే నాటికల్లా ప్రారంభానికి కసరత్తు ఇప్పటిదాకా ఆ వివాదాలపై కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఇకపై అలాంటి అవసరం ఉండబోదన్న అధికారులు అంటూ ఒక టౌన్ ప్లానింగ్కి సంబంధించి మదీనా కూడా కాడ అక్రమ పర్మిషన్లు ఇచ్చి కట్టిస్తా ఉన్నారు. దాని గురించి నేనే పోయి చెప్పిన వాడు అడ్డంగా దొరికినా కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు లంచం తీసుకొని అధికారుల మీద ఒత్తిడి చేస్తారు. వాళ్ళ సైడ్ ఇవ్వాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు మొత్తం టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానింగ్ అందులో ఎవరిని వదిలిపెట్టేది ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు వాళ్ళు. మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్ బీజాపూర్లోని నేషనల్ పార్క్ ప్రాంతంలో కాల్చివేత దళపతి నంబాలను కోల్పోయిన నక్సల్స్కు మరో దెబ్బ. సుధాకర్ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిటికల్ స్కూల్ ఇన్ఛార్జు. 2004లో ఆర్కేతో పాటు శాంతి చర్చలకు స్వస్థలం ఏలూరు జిల్లా సత్యవోలు ఆయుర్వేదం అభ్యసిస్తూ పోరుబాటలోకి. ఆంధ్ర ఒడిశా డీకేల్లో దండకారణ్యం అన్నట్టు 40 ఏళ్ల జీవితం అన్ననే గడిపినట్టు ఆయన. సుధాకర్ తలపై 1 కోటికి పైగా రివార్డు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న అగ్రనేతలు బండి ప్రకాష్, పాపారావు ఇద్దరు తప్పించుకున్నారట. 42 నుంచి 16కి తగ్గిపోతున్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య. 21 ఏళ్ల పార్టీ క్రితం పార్టీ ఆవిర్భావం సమయంలో 42 మంది ఉండేనంట. ఇక ఎన్కౌంటర్లు, లొంగిబాట్లు, మరణాలతో తగ్గిన సభ్యుల సంఖ్య 42 నుంచి 16 మందికి తగ్గిపోయారట కేంద్ర కమిటీ. ఇక వెంటిలేటర్పై మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స నడుస్తుంది. పరిస్థితి విషమం, బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఇక సన్నిహితుడి ఆత్మహత్యతో మానసిక ఒత్తిడిలో మాగంటి అని చెప్పేసి దాసోజు అంటున్నాడు. గట్టిగా నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుటకు ఈటల. గత ప్రభుత్వ నిర్ణయాలపై ఆయనను ప్రశ్నించనున్న కమిషన్. ఈ పాక్తో కాల్పుల విరమణలో మూడో దేశం జోక్యం లేదు. భారత్కు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. రాహుల్ నిజంగా ఈటల రాజేందర్ గారు మీకు ఒక ఛాన్స్ వచ్చింది. మిమ్మల్ని బర్తరఫ్ చేసి బయటకు పంపించింది కదా. ఇప్పుడు కాళేశ్వరం కాడ ఉన్నట్టు చెప్పు. కేసీఆర్ వల్లనే ఏమేమి జరిగిందో అదంతా చెప్పిరా. మొత్తం ఇప్పుడు మరి ఇరికిస్తావా కాపాడుకొస్తావా నీ చేతుల్లో ఉంది. ఇక దాన్ని బట్టి బీజేపీ బీఆర్ఎస్ బంధాలు కూడా బయటకు వస్తాయి, తేలుతుంది లెక్క. ఇక రాహుల్ నరేందర్ సరెండర్ వ్యాఖ్యలను పరోక్షంగా తోసిపుచ్చిన శశి తరూర్ అని చెప్పేసి పాక్తో కాల్పుల విరమణలో మూడో దేశం జోక్యం లేదని చెప్తా ఉన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు, ఈ నరేందర్ సరెండర్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒకసారి రాహుల్ గాంధీ గారు ఏమన్నారు ఆ అంశాలు ఒకసారి చూద్దాము.